ఒకనొకప్పుడు ఆపర్చునిటీ రాలేదు, ఒక సర్వైవలింగ్ ప్రాబ్లం లేదా మీరు ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేనప్పటి నుంచి ఈరోజు మీకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక మంచి యాక్టర్ అండి లేదు ఈయన బాగా చేస్తున్నాడని ఒక ఆపర్చునిటీ మీరు వచ్చిన రోజు వరకు కూడా మీరు ఏ రోజున దేవుని తలుచుకోలేదా? భగవంతుడా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ఏ రోజున అడగలేదా? మా నాన్నగారిని తలుచుకున్నానండి. అసలు నాకు దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం కాదండి. నేను అడుగుతాను, మీరు చిన్నప్పుడు స్కూల్లో A+B² A²+B² 2AB చదువుకున్నారండి? మీరు ఇంతకాలం మీరు కష్టపడ్డారు, ఒక యూ కమ్ టు స్టేజ్, ఎప్పుడైనా ఆ ఫార్ములాలు తలుచుకున్నారండి? ఎందుకు? యాక్చువల్లీ A+B² is more useful than God. ఎలా ఏంటో లాజిక్? ఇప్పుడు 90 + 10 = 100 is more useful than God. ప్రూవ్ చేస్తానండి మీకు. ఓకే, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్నే మనం నమ్మట్లా. అర్థం కాని కాన్సెప్ట్ని ఎట్లా నమ్మాలండి? అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉన్నారు లేకపోతే ఆర్జీవి గారు పనిచేయడం వల్ల ఇలా మారారా? నేను చెప్తున్నాను కదా, ఆర్జీవి గారు అదే ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నట్టు గొప్పవాడు అండి ఆయన. ఆయనకు ఉన్న క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో 10% వస్తే నేను గొప్పని అయిపోతా. మీకు ఏం నచ్చింది ఆయనలో? నేనైతే 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను యాజ్ ఎ పర్సన్. ఆయన పెగ్ తాగేసి వేసిన డ్యాన్సులు కానీ ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ ఐ ఫెల్ట్ ఒక ఇంటెలెక్చువల్గా చూస్తాను బేసిక్గా ఆయన. నేను అలాంటి ఆయన ఇలాంటి వీడియోలు ఎందుకు మీరు ఇంటెలెక్చువల్గా చూస్తారు? సో ది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. ఆయన ఎందుకు అంటున్నారు? ఓకే, ఇప్పుడు ఎట్లుందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి. ఆడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడని నేను ఫీల్ అయితే. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఎప్పుడైనా చెప్పారా నేను మహా సంతుడిని, చాలా మంచి గొప్పోడిని, నాలో లోపాలు లేవు అన్నారా? ఐఎమ్ వెరీ లిమిటెడ్ మ్యాన్ విత్ మెనీ మిస్టేక్స్. అవును, ఆయన తాగారు, ఆయన ఎంజాయ్ చేశారు. మీకు నచ్చకపోతే చూడకండి. అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆయన అప్లోడ్ చేసుకుని దానికన్నా నీచప్ వీడియోలు అప్లోడ్ చేశారు. అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు. దాన్ని చూసిన దరిద్రపు నా కొడుకులు కూడా ఉన్నారు. ఈయన చూపించుకుని మీకు నచ్చకపోతే చూడొద్దు. మీరు ఆయనని ఇంటెలెక్చువల్గా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని. నేను అనేది ఏంటంటే ఇలాంటి వీడియోలు ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో చెత్త పనులు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి వీడియో అప్లోడ్ చేసినా కూడా నెగిటివ్ కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి అని ఊహించే అంటే సమాజంలో కొంతమంది గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడుతూ ఉండేవాళ్ళు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ చూసే యంగ్స్టర్స్ కానీ చదువుకునే పిల్లలు కానీ లేకపోతే ఆయనకన్నా తక్కువ ఏజ్ వాళ్ళు కానీ ఇంతటా ఆయనే ఇలా చేస్తుంటే మనమే ఉందిరా భయ్ అని చెప్పి చేసేవాళ్ళు లేరా? నేను ఆపోజిట్ కాదు, ఓహో ఇలా చేయడానికి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించవచ్చు కదా. అంత పాజిటివ్గా ఎవరున్నారు? లేకపోతే వాళ్ళలో ప్రాబ్లం కదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంత మంచి చేశారు కదా. ఏ జనరేషన్ బాగుపడ్డది చెప్పండి? ట్రూ. ఆయన చూసి అహింస ఎవరైనా వచ్చాడా? హిట్లర్ చూసి నీచుడు నికృష్టుడు అన్నారు. ఏమైతుంది అంటే మంచి కన్నా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది నేను అనేది. సో బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇండివిజువల్. నాకు ఏది అట్రాక్ట్ అవుతుంది? నేను ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియోలు పెట్టొద్దా అంటే తల్లిదండ్రులు ఏం పెడుతున్నారండి? ట్రూ. అయితే మీరు అందరినీ ఒక పని చేయమని చెప్పండి. ఆయనకి నేను కన్విన్స్ చేస్తానండి, అందరు పేరు మార్చుకొని పేరు చివరిన ఈయన పేరు పెట్టుకోమని చెప్పండి. ఈయన మంచి పని చేస్తారు. ఆయన ఏదో ఆయన లైఫ్ బతుకుతున్నారు హాయిగా. భవిష్యత్తు లేదు ఆయనకి, గతం లేదు ఆయనకి, ప్రస్తుతంలో తనకి నచ్చినట్టు బతుకుతాడండి. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఆయన దగ్గర? ప్రతిదండి. అయ్యో ఆయన గురించి ఎవరు ఎంత మాట్లాడినా, ఎనీ లేడీ హూ వర్క్స్ ఇన్ రామ్ గోపాల్ వర్మస్ యూనిట్ నోస్ షీ ఈజ్ మోస్ట్ రెస్పెక్టెడ్, షీ ఈజ్ మోస్ట్ సెక్యూర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ ఉమెన్, షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఒక లేడీ పనిచేస్తే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉండదు బేస్డ్ ఆన్ సెక్స్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్ హీ కేర్స్ అబౌట్ హిస్ మూవీస్. ఇవాళ శ్రీకాంత్ కొన్ని సినిమాలు నటిస్తున్నాడంటే ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్. ఓ మంచి టూల్ దొరికింది, నాకు కొంచెం బలుపు వచ్చి నేను డేట్ లేకపోతే నాకు తీసి ఇంకొని తెస్తాడు ఆయన. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఇంట్లో చెట్లు పెంచారండి, ఒక చెట్టు బై ఛాన్స్ ఒక టమాటా తెంపడం మర్చిపోయారు, పుచ్చిపోయింది, ఏం చేస్తారు? కూర చేసి వండరు కదా, తీసి పక్క పెడతారు కదా. అలాగే సో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్, ఫోకస్డ్, బ్రిలియంట్. హీ ఈజ్ జస్ట్ బ్రిలియంట్.
బాగా ఇష్టం అందుకే. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.